నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 తిరుపతి జిల్లా వెంకటగిరిలో మాజీ శాసనసభ్యులు మరియు వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కురుగుండ్ల రామకృష్ణ విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ రాష్ట్రంలో ఎటువంటి కంపెనీలు కొత్తగా పెట్టలేదని, ఉన్న కంపెనీలు ఊడ్చుకొని పోయాయని అన్నారు. ఇప్పుడుండే కంపెనీలు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టినవని, అదేవిధంగా నారా లోకేష్ బాబు తలపెట్టిన యువగళం పాదయాత్రలో ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా నాసిరకం మద్యం ఈ రాష్ట్రంలో అమ్ముతున్నారని, 35 లక్షల మంది ప్రజలు అనారోగ్యం పాలయ్యారని, 30,000 మంది చనిపోయారని, మద్యపానం నిషేధం ఊసేలేదని, ఏది ఏమైనా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని, ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారని ఈ సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో విదేశ విద్య కోసం మనం పంపించాం. ప్రభుత్వం మారిన తర్వాత ఎంత దారుణం అంటే, పంపించింది తెలుసు, డబ్బులు కట్టింది తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత పేద పిల్లలు విదేశాల్లో ఉన్నారు. ఆ బిడ్డలకి తల్లిదండ్రులు డబ్బులు కట్టలేక వాళ్ళు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ తిరిగి వచ్చేసారు, చదువు మానేసి. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని పాపాలు, ఎంత పాపాలు చేశారో దాన్ని బట్టి అర్థం. కొంతమంది చదివారు, కొంతమంది మానేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాపాలు చేశారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి డిఫరెన్స్. సంస్కారం ఉన్నవాడైతే పిల్లలు విదేశాల్లో ఉన్నారు, కనీసం వాళ్ళకైనా కట్టి పూర్తి చేసి ఆయన పంపించబడలే. పోయిన వాళ్ళకి డబ్బులు కట్టాలా, రిమైనింగ్ బ్యాలెన్స్ పొందిండేవాళ్ళు ఉద్యోగ అవకాశాలు వచ్చిండేటి, ఆ ఉద్యోగం చేసుకుని ఆ తల్లిదండ్రులు చూసుకుని పేదవాళ్ళు పెట్టాడు. పోయింది కూడా ఇక్కడికి వచ్చి కొంతమంది చదివే మానేశారు. ఎందుకు వెయ్యాలా అనే కారణం దానిలోనే ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు కూడా ఓటు పిల్లలకి చేసినటువంటి సేవని గుర్తించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ కంపెనీల్లో ఇప్పుడు ఉపాధి కల్పించారు. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒక సంస్థను తీసుకురాలేదే, తీసుకొచ్చి ఉపాధి కల్పించవచ్చు కదా, ఎక్కడా లేదు. అలాంటి అభివృద్ధి పనులు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఎంతసేపటికి ఆయన దోచుకోవడం దాచుకోవడం ఇదని చెప్పడం తెలియజేస్తాను. 20 లక్షలు ఉద్యోగాలు చెప్పాడు, ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, పిల్లలకి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. నాసిరకం మందే మేము జనాలు చంపాడు. ఇలాంటి పనులు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలే. ఏ కంపెనీలు నటి క్వాలిటీగా అమ్ముకునేవాళ్ళు చనిపోయేవాళ్ళు కాదు. ఈరోజు ఆ నాసిరకం మందు తాగి మరి 30,000 మంది చనిపోవడం జరిగింది. మద్యం 3 రెట్లు పెంచి 57 నెలల్లో 2 లక్షల కోట్లు మద్య నిషేధం చేస్తానని చెప్పి ఈ 57 నెలల్లో 2 లక్షల కోట్లు నాసిరకం మద్యం అమ్మి 1,00,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి పోయింది. ఈరోజు 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు, 30,000 మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఘనత ఇది. రాష్ట్రంలో ఏ విధంగా తయారైందంటే, డైరెక్ట్ పోలీస్ వ్యవస్థే గంజాయి అమ్మతో పట్టుబడిన దాఖలా. దేశం మొత్తం మీద డ్రగ్స్ సరఫరా జరుగుతూ ఉంటే పట్టుబడిన దాంట్లో 26% ఆంధ్రప్రదేశ్ నుంచి సప్లై జరిగిందని చెప్పి నివేదిక ఉంది. ఈ చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల యువత భవిష్యత్తు రోడ్లో. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న అతను ఈరోజు జాబులు లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా ఏదైనా పడేయడం జరిగింది. ఇవన్నీ మేము ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటర్కి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి రాజధాని కావాలన్నా, ఈ రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలన్నా, ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కావాలన్నా, ఈ రాష్ట్రంలో మహిళా సాధికత కావాలన్నా
మీరందరూ కూడా దయించి ఫస్ట్ ఓటుని సైకిల్ గుర్తుకు ఓటు వేయండి, మీరు అభివృద్ధి చూడండి అని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా కొంతకాలం ఉంది, 7,000 చిల్లర అనేది 8,000 వరకు కూడా నియోజకవర్గంలో కాదు రాష్ట్రం మొత్తం కూడా యువతి యువకులు ఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం నిర్ణయించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. గత 2019లో చూస్తే 4.5 లక్ష తేడాతో ఈరోజు 8 లక్షలు యువతి యువకులు రాష్ట్ర భవిష్యత్తును మార్చగలుగుతారు. కాబట్టి దయించి అందరూ కూడా యువతి యువకులు ఆలోచించి ఒక విజన్ ఉన్న నాయకుడిని, మీకు అందుబాటులో ఉండే నాయకుడిని, కులాలకి మతాలకి ఆలోచించకుండా అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న కళాశాలన్నింటిలో కూడా చేయడం జరిగింది. వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఓటేసేవారు ఎమ్మెల్యే ఎలక్షన్కి 7,309 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అసలు వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరిని గెలిపించుకోవాలి, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఏ విధమైన ఎందుకు అసలు ఓటేయాలని ఆవశ్యకత గురించి మేమందరం కూడా తెలియజేయడం జరిగింది. 2014 నుంచి 19లో ఈ నియోజకవర్గంలో ప్రతి ఊరికి రోడ్డేసిన నాయకుడు ఎవరు అని చెప్పి మేమందరం కూడా యువతి యువకులను అడగడం జరిగింది. మీ ఊరికి రవాణా సౌకర్యాలు కలిగించింది ఎవరు, వీధి దీపాలు వేసింది ఎవరు, విద్యాలయాలు ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది ఎవరు, మౌలిక సదుపాయాలు కల్పించింది ఎవరు, ఇవన్నీ కూడా నియోజకవర్గ పరిధిలో చూసుకోండి. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన వ్యక్తి కురుగుండ్ల రామకృష్ణ గారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందని చెప్పి మేము ప్రతి ఓటర్ని మోటివేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే 2014 నుంచి 19లో మా ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టు రాష్ట్రం మొత్తం మీద ఎన్నో కంపెనీలు వచ్చాయి, యువతకి ఉపాధి అవకాశాలు కలిగినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఉన్న పరిశ్రమలు ఎల్లగొట్టడం, వాళ్ళకి జే ట్యాక్సులు కట్టుకునేదానికి భయపడి కొత్త పరిశ్రమలు రాకుండా పోయినాయి. అదేవిధంగా డ్రగ్స్